రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొని 2 డ్రైవర్లు సహా 20 మంది మృతి చెందారు. మృతుల్లో 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో చిక్కుకున్న వారిలో 15 మందిని సహాయ సిబ్బంది బయటకు తీశారు. లారీలో ఉన్న కంకర పడటంతో బస్సులో ప్రయాణికులు కూరుకుపోయారు. ఘటనా స్థలిలో 3 జేసీబీల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. కాగా ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో హృదయ విదారక వాతావరణం కనబడుతోంది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, తాజా పరిస్థితి ఏంటి? క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. మృతులు ఇప్పటికే 20 మందికి చేరుకున్నారు. తాజా సమాచారం ఏంటి విష్ణు? హలో, ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 19 మంది పెద్దవారు, ఒక చిన్నారి మృతదేహాలను మార్చురికి తరలించారు. కాగా ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిలో కూడా ఒక్కొక్కరుగా మృతి చెందుతూ ఉన్నారు. కాగా ఈ మృతులలో 10 మంది మహిళలు, 9 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. 10 నెలల చిన్నారి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద తీవ్ర విషాదానికి లోనయ్యారు. అయితే ఆసుపత్రి వద్ద నుంచి కొందరుగా వారి కుటుంబ సభ్యులు వచ్చి మామూలుగా గాయాలైన వారిని తమకు తెలిసిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సమీపంలోని మహేందర్ రెడ్డి ఆసుపత్రికి కూడా కొందరు తరలిస్తున్నారు. మహేందర్ ఆసుపత్రి విష్ణు, ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారేం చెప్తున్నారు? అంటే సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కావచ్చు, లేదంటే హైవే కాబట్టి వెనక ముందు ఉన్న వాహనాల వల్ల కావచ్చు, వారు ప్రత్యక్షంగా ఈ ప్రమాదాన్ని చూసారా? వారేం చెప్తున్నారు? ప్రత్యక్షంగా చూస్తున్న వారు చెప్పిన వివరాల ప్రకారం 2 వాహనాలు కూడా అతివేగంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బస్సులో మాత్రం 70కి పైగా మంది ప్రయాణికులు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అయితే ఈ ప్రయాణికులలో 70కి పైగా ఉండడంతో మధ్యలో నిల్చున్న వారికి ఎక్కువ గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇందులో క్షతగాత్రులు ఎక్కువగా ఉన్నారు. ఈ క్షతగాత్రుల్లో కూడా ఇంకా మరణాలు జరిగే అవకాశం ఉంది. అయితే విష్ణు, ఈ బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి సిఐ కూడా జేసీబీ వల్ల గాయపడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సమాచారం ఏంటి? ప్రస్తుతం ఆయన ఆసుపత్రికి ఇప్పుడే చేరుకున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. ఇప్పటికే కూడా ఉన్నతాధికారులు కూడా పరిశీలించడానికి వస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాలను మార్చురీకి తరలించే క్రమంలో మార్చురీ చిన్నగా ఇక్కడ తొలగించేందుకు కొద్దిగా ఇబ్బంది ఎదురవుతుంది. అయితే గాయపడిన వారిని మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొంతమంది మృతదేహాలను కూడా వెలికి తీయడం జరిగింది జేసీబీల సాయంతో. మరి మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా విష్ణు? మృతులందరూ తాండూరు సమీపంలోని వ్యక్తులుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడుగానే అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆసుపత్రి వద్ద వారి వివరాలు తెలుసుకునేందుకు వీలు. ఇటు లారీ వివరాలు సంబంధించి డ్రైవర్ కూడా మృతి చెందిన నేపథ్యంలో మరి లారీ ఏ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించింది వివరాలు ఏమైనా తీశారా? ప్రాథమిక విచారణలో పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి పోలీసులు ఇంకా ఎలాంటి సమాచారాన్ని బయటికి తెలపడం లేదు. అయితే విచారణ అనంతరమే సమాచారం చెబుతామని వాళ్ళు చెబుతున్నారు. అయితే ప్రస్తుతానికి మృతులు క్షతగాత్రులను మాత్రం ఎక్కడెక్కడ వారిని అక్కడ తరలించేందుకు గాను ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులను ఈ మృతదేహాలను ఎక్కడికక్కడ తరలించేందుకు వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆసుపత్రి వద్ద వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్లు నిలబడి రోడ్డు బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ధన్యవాదాలు విష్ణు. విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, చెప్పండి, ఘటనా స్థలికి అధికారులు ఏమైనా చేరుకున్న సహాయక చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? మీర్జాపూర్ ఎన్కౌంటర్ ఘటనా స్థలికి ఇప్పటికే స్థానిక అధికారులు కొంతమంది రీచ్ అయ్యారు. మరికొందరు ఆన్ ది వేలో ఉన్నారు. వాస్తవానికి ఈ ఘటన ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగింది. 7 గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ జరిగిన వెంటనే అది ప్రధానమైన రహదారి చేవెళ్ల
తాండూరు ప్రధానమైన రహదారి. ఆ రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ తో చిక్కుకుపోయింది. దీంతో ఎటువైపు కూడా మూగాని పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారు. 2 డ్రైవర్లు అంటే ఢీకొన్నటువంటి లారీ డ్రైవరు, అదేవిధంగా బస్సు డ్రైవర్ ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వారితో పాటు మరో 18 మంది బస్సులోని ప్రయాణికులు చనిపోవడం జరిగింది. మొత్తం బస్సు 70 మంది ప్రయాణికులతో ఉదయం తాండూరు నుంచి బయలుదేరింది. మొదటి షిఫ్ట్ బస్సు ఇది. ఈ బస్సులో ఎక్కువ మంది కూడా తాండూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారే, తాండూరు చుట్టుపక్కల వారే. ఎందుకంటే వాళ్ళంతా కూడా హైదరాబాద్ కు వివిధ రోజువారీ కార్యక్రమాల నిమిత్తం, పనుల నిమిత్తం హైదరాబాద్ వస్తూ పోతూ డైలీ ట్రావెలింగ్ చేస్తారట. వీళ్ళంతా కూడా హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి కంకర లోడుతో ఉన్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సును ఢీకొనడం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఈ బస్సును ఢీకొనడంతో బస్సు కాస్త లోయలోకి వెళ్ళింది, పక్కనే ఉన్నటువంటి రోడ్డు లోయలోకి వెళ్ళింది. ఆ లోయలో లారీ కూడా పడిపోవడం జరిగింది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. 20 మంది చనిపోగా మరొక 20-25 మంది వరకు గాయపడ్డట్లుగా మనకు తెలుస్తుంది. గాయపడిన వారిని చేవెళ్లలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రి, అదేవిధంగా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ బంధువులు కూడా తరలిస్తున్నారు. అయితే ఈ క్షతగాత్రులను తీసుకురావడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. చేవెళ్ల హైదరాబాద్ ప్రధాన రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ తో నిండుకుపోయింది. అక్కడి నుంచి ఎటు మూగాని పరిస్థితి ఉంది. ఎటు మూగాని పరిస్థితుల్లో అత్యంత కష్టం మీద స్థానికంగా ఉన్నటువంటి చిన్న ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే ప్రాథమికంగా నిర్వహిస్తున్నారు. ఇక ఘటనా స్థలిలో కొంత సహాయ కార్యక్రమాలకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే 2-3 జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి. జేసీబీలు పనిచేస్తున్నప్పటికీ జేసీబీల చుట్టూ జనం ఉండటం, అదేవిధంగా అవి మూవ్ అయ్యేందుకు అటు ఇటు వెళ్లేందుకు కూడా లేదు. ఇరుకైన రహదారి అది. దాంతో ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడే ఆగిపోయింది. అయితే రంగారావు, ఇక్కడ బస్సు ప్రమాద ఆ దృశ్యాలను ఒకసారి చూసుకున్నట్లయితే కుడిపక్క ముందు 3 సీట్లలో కూర్చున్న ప్రయాణికులే ఎక్కువగా మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. మరి ఈ మిగతా సీట్లలో కూర్చున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? వారిని ఆసుపత్రికి తరలించారా? మిగతా వివరాలేంటి? యాక్చువల్ గా కుడి వైపున కూర్చున్న ప్రయాణికులు అంటే డ్రైవర్ సీట్ వైపు కూర్చున్నవారు వీళ్ళంతా కూడా చనిపోయారు. ఎందుకంటే బస్సుని బలంగా ఢీకొంది లారీ. బలంగా ఢీకొనడంతో పాటుగా లారీలో ఉన్నటువంటి కొంత కంకర కూడా దొర్లటంతో అక్కడ ఉన్న వారి మీద పడింది. అద్దాలు పగిలాయి. బస్సు డ్రైవర్ చనిపోయారు. డ్రైవర్ వైపు ఉన్న ప్రయాణికులు అంతా దాదాపుగా కిక్కిరిసి ఉంది బస్సు. ఉదయమే 70 మంది ప్రయాణికులతో రావడం. సాధారణంగా ఆర్టీసీ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కానీ 70 మంది ప్రయాణికులతో ఉండడంతో ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే బస్సు లోపల కూడా కొంత తోపులాటలాగా జరిగింది. చాలా మంది గాయపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రమాద తీవ్రత అంతకంతకు పెరుగుతూ ఉంది. ఈ క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడ జేసీబీ సాయంతో బస్సును అదేవిధంగా లారీని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో సహాయ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐ భూపాల్ కూడా కొంత గాయాలయ్యాయి. సిఐ కాళ్లపై నుంచి కూడా జేసీబీ వెళ్లటం జరిగింది. ఇలా ఘటన మొత్తం కూడా హృదయ విదారకంగా మారింది. చనిపోయిన వాళ్ళు చిన్నపిల్లలు, వృద్ధులు, ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనా స్థలికి అధికారులు చేరుకుంటున్నారు, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా మేల్కొని క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే ప్రమాదానికి గురైన బస్సులో విధుల్లో ఉన్నటువంటి కండక్టర్ కూడా కొంత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఆమె ఏమైనా స్పందించారా? ఏం చెప్పారు? బస్సులో కండక్టర్ చెప్పడం ప్రకారం ఉదయం బయలుదేరి మేము వస్తున్న సమయంలో ఒక్కసారిగా లారీ బస్సును ఢీకొనడంతోనే మా డ్రైవర్ అక్కడే చనిపోయారు. దాంతో పాటుగా ప్రయాణికులు కూడా చాలా మంది చనిపోయారు. ఎక్కువ మంది ప్రయాణికులు తాండూరులోనే బోర్డు అయినట్లుగా ఆమె చెప్తున్నారు. ఇకపోతే ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయమని ఆదేశించారు. మరి మృతదేహాలన్నీ బయటకు వచ్చినట్లేనా? తాజా పరిస్థితి ఏంటి? తాజా పరిస్థితి ప్రకారం ఇప్పటి వరకైతే ఇక దాదాపు 20 మంది ప్రయాణికులు అంటే 2 డ్రైవర్లతో పాటు 20 మంది చనిపోవడం జరిగింది. మృతదేహాలన్నింటినీ కూడా స్థానిక చేవెళ్ల మార్చురీకి తరలించారు. ఇంకా వాటిని గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా తాండూరు నుంచి బయలుదేరారు. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బంధువులు వచ్చి ఎవరు ఏంటి అనేది గుర్తించాల్సి ఉంది. దీంతో అసలు చనిపోయిన వారు ఎవరు అన్న వివరాలు కూడా తెలియని పరిస్థితి నెలకొంది. రవాణా శాఖ అధికారులను ప్రభుత్వం ఎమ్మటే ఆదేశించి ఘటనా స్థలికి వెళ్ళమని చెప్పింది. ఆర్టీసీ డిఎం అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే చనిపోయిన వారు ఎవరు అన్న వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ధన్యవాదాలు రంగారావు.
అయితే మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు కంకర్. అక్కడ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్తో పాటు 20 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆ బస్సులో ప్రయాణించినటువంటి వినయ్ అనే వ్యక్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. వినయ్ గారు నమస్కారం. నమస్తే అండి. అదృష్టశాత్తు స్వల్ప గాయాలతో మీరు బయటపడ్డారు. అసలు ప్రమాద సమయంలో ఏం జరిగింది? బస్సులో ఉన్నటువంటి ఏ సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు ఎక్కువ ఇబ్బంది కలిగింది? ఎక్కువ మంది మృతి చెందారు. వివరాలేంటి? బస్సు మార్నింగ్ 5 o'clock బయలుదేరిందండి తాండూరు నుంచి. సో బయలుదేరిన తర్వాత వికారాబాద్ వరకు వచ్చాము. వికారాబాద్ లో కూడా ఫుల్ అయిపోయారు. మొత్తం సీట్స్ అన్ని ఫుల్ అయినా కూడా కొంతమంది నిల్చున్నారు. ఇంకా ఆ మనీ కూడా దాటిన తర్వాత మీర్జాగూడ దగ్గరికి రాగానే టిప్పర్ చాలా ఫాస్ట్ గా వచ్చాడు. ఫాస్ట్ గా వచ్చి రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉంటది కదా, డ్రైవర్ సైడ్ నుంచి కొడితే మొత్తం ఒక 6 సీట్ల వరకు అట్లే క్రాష్ చేసుకుంటూ వచ్చింది ముందరకి. ఓకే. ఆ లారీలో ఉన్న మొత్తం కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడేసరికి ఆ 6 సీట్లలో ఎవరైతే కూర్చున్నారో మహిళలు గాని జెంట్స్ గాని ఆ మొత్తం కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడిపోయింది. పక్కన కూర్చుని ఇద్దరు కూడా వాళ్ళ మీద కూడా పడింది. అసలు మొత్తం కాగానే నేను అప్పటికి పడుకొని ఉన్నా మార్నింగ్ కదా. అయితే బస్సు మొత్తం కాంక్రీట్ దుమ్మంతా కూడా బస్సు అంతా నిండిపోయింది. సో కొంచెం మెలకు వచ్చి నేను నాకు పక్కన చూస్తే కిటికీ కనిపించింది. కాలు బయటికి దిగాని వచ్చింది అదృష్టవశాత్తు. ఆ కిటికీలో నుంచి దూకి మళ్ళీ నేను కండక్టర్ ని ఇంకొక 5-6 మందిని బయటికి లాగినాం, నేను ఇంకొక ఆయన కలిసి. ఓకే. అయితే ఇక్కడ బస్సు ప్రమాద ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మీరు బస్సులో ఏ ప్రాంతంలో కూర్చున్నారు? ముందు కూర్చున్న వాళ్ళే ప్రయాణికులే ఎక్కువగా గాయపడ్డారా? ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే. అది రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఒక 5-6 సీట్ల వెనకాల కూర్చున్నా కాబట్టి బతికిపోయినట్టు అనుకోండి. ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు దురదృష్టం వెంటాడింది అనుకోవాలి. ఒక రకంగా అంటే మీరు చెప్పినట్టు లారీ ఢీకొనగానే కంకర మీద పడటం వల్లే ఎక్కువ మంది మరణించారనుకోవచ్చా, లేదంటే ఆ గుద్దినటువంటి వేగం వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు చనిపోయారనుకోవచ్చా? ఎలా చూడాలి? కాంక్రీట్ వల్లనే ఎక్కువ చనిపోయారు. ఎందుకంటే మేము అక్కడ సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నప్పుడు ఆ కాంక్రీట్ అంతా కూడా తీసే కొద్దికి ఇంకా వాళ్ళ మీద పడతానే ఉంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఎవరైతే దెబ్బలు తగిలిన వాళ్ళు కూర్చొని ఉన్నారు సీట్లలో, వాళ్ళ కాళ్ళ పైన కాంక్రీట్ ఉంది, బయటికి తీయడానికి రావచ్చు. అయితే వినయ్ గారు, ఇప్పుడు బస్సులో మీరు మాత్రమే ఉన్నారా? మీ కుటుంబ సభ్యులు ఎవరు ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కనే ఉన్నాను. ఓకే. అయితే బస్సు ప్రమాద సమయం అంటే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు ఎంత టైంలో అక్కడికి చేరుకున్నారు? పోలీసులు కానీ లేదంటే ఇతరత్ర సహాయక చర్యలు కానీ స్థానికులు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చారా? పోలీసులు మాత్రం చాలా క్విక్ గా రియాక్ట్ అయ్యారు. ఓకే. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మీర్జాగూడ వాళ్ళు కానీ, మన్నెగూడ వాళ్ళు కానీ తొందరగా వచ్చి ఇంద్రారెడ్డి నగర్ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కూడా మరణించినట్లుగా తెలుస్తా ఉంది. మరి అంటే బస్సు బయలుదేరిన దగ్గర నుంచి కూడా బస్సు వేగం ఏ విధంగా ఉంది? మీరు ఏమైనా గమనించారా? వేగం ఆయన రోడ్ బట్టి, ట్రాఫిక్ బట్టి నడిపాడండి. అంత మరీ అతి మితిమీరిన వేగం కూడా ఏం లేదు, నార్మల్ గానే తీస్తున్నాడు. ఓకే. పోలీసులు క్విక్ గా రియాక్ట్ అయ్యారు, సహాయక చర్యలో పాల్గొన్నారు. ఆ టిప్పర్ ఉంది కదా లారీ, ఆ లారీ వెనకాల వచ్చే వాళ్ళు కూడా చెప్తున్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చి ఆ ముందు నుంచి కూడా లారీ వేగంగానే వస్తుందట. ఓకే. అది హైదరాబాద్ నుంచి వస్తుంది. సో ఆపోజిట్ లో వచ్చి కొట్టేశారు. ఓకే. ప్రస్తుతానికి మీరు ఆసుపత్రికి చేరుకున్నారా లేదంటే ఇంకా ఘటనా స్థలిలో ఉన్నారా? నేను ఫస్ట్ ఎయిడ్ తీసుకొని ఇంటికి వెళ్తున్నానండి. ఓకే. వికారాబాద్ లో ఫస్ట్ ఎయిడ్ తీసుకొని నేను. ఓకే. రైట్. ధన్యవాదాలు వినయ్ గారు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు. కంకర్లో పోయారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన మరొక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్ లో తాంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకు వెళ్లింది. కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోయారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషాద ఘటనకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి రోడ్డు భద్రతా నిపుణులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూస్తూ ఉన్నాం, కర్నూలు ఘటన మరొక ముందే మరో రోడ్డు ప్రమాదం 2 తెలుగు రాష్ట్రాలను ఉలిక్కి పడే విధంగా చేసింది. ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి? అతివేగంగా వచ్చిన టిప్పరే దీనికి కారణమని లోపలున్న ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి మాట. ఎలా చూడాలి? ఇది అంటే బేసిక్ గా రోడ్ యొక్క సర్ఫేస్ కండిషన్, జామెట్రిక్ కండిషన్, తర్వాత ఈ యొక్క కర్వ్స్ గానీ, జంక్షన్స్, పోర్షన్స్ లో సేఫ్టీ వైజ్ కరెక్ట్ గా ఉందా లేదని ఒక అంశం అండి. రెండో అంశం ఏంటంటే ఈ రోడ్ కండిషన్ సరిగ్గా లేకపోతే ప్రతి ఒక్కరు కూడా సెంటర్ ఆఫ్ ద రోడ్ మీదకి రావాలని ప్రయత్నం చేస్తుంటారు. ప్రయాణం చేసేటప్పుడు ఎస్పెషల్లీ లారీస్ కానీ, బస్సెస్ కానీ ఎడ్జెస్ లోకి వెళ్ళరు, సెంటర్ ఆఫ్ ద రోడ్ కి వెళ్తుంటారు. అది వాళ్ళ సాధారణమైన సేఫ్టీ ప్రమాణంలో వాళ్ళు బేసిక్ గా అది అలవాటు పడి ఉంటారు ఇండియన్ రోడ్స్ కి. సో రైట్ ఆఫ్ వే లో ఉన్న జామెట్రిక్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, రోడ్ కండిషన్ ఎలా ఉంది, జంక్షన్స్, కర్వ్స్ దగ్గర అనుగుణంగా ఉన్న క్యాలిబ్రేటెడ్ అప్రోచ్ లో ఉన్న జామెట్రిక్స్ ట్రీట్మెంట్ సరిగ్గా ఉన్నాయని ఫస్ట్ అంశం అండి. రెండోది ఈ యొక్క సైకలాజికల్ బిహేవియర్ మీద యాక్ట్ చేసే వ్యవస్థ ఖచ్చితంగా వెహికల్స్ కావాలండి. అంటే రోడ్ మీద మనం ఒక సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. బ్లాక్ స్పాట్స్ అని అనుకున్నవి అక్కడ కంటిన్యూస్ మానిటరింగ్ వ్యవస్థ ఉంటుంది. మానిటరింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ రోజున మనము ఎక్కువ స్పీడ్ వెళ్తుంటే కొన్ని రోడ్స్ మీద రాడార్ గన్ తో చెక్ చేస్తారని చెప్పే భావంతో ప్రతి ఒక్కరికి కొన్ని ఏరియాస్ జాగ్రత్త పడుతుంటారు. అంటే అటువంటి ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేది ఈ రోజున పెట్టుకోవాలి. ఒక కెమెరా సిస్టమ్ తోటి, ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో పెడతాం మనం సాధారణంగా. దాంతో ఏంటంటే ఏ వెహికల్ ఎంత స్పీడ్ లో వస్తుంది, డ్రైవర్ సైకలాజికల్ బిహేవియర్ ట్రాక్ చేస్తుంది. సో ఆ విధంగా సైకలాజికల్ బిహేవియర్ ట్రాక్ చేసే వ్యవస్థ మనకు రోజున ప్రతి వెహికల్ ప్రాపర్ గా బిహేవ్ చేస్తాడు. అది రెండో అంశం. అంటే డ్రైవర్ సైకలాజికల్ బిహేవియర్ ట్రాక్ చేసే సేఫ్టీ పాలసీ తీసుకుని రావాలి. మూడోది ఓవర్లోడ్ మీద వస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్స్ అనేవి డ్రాగ్ అయి పడతాయండి వెహికల్ యొక్క ఓవర్లోడ్ వస్తున్నప్పుడు. సో బహుశా ట్రక్ అనేది హరీ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద సిటీ విషయంలో స్పీడ్ గా రావడము, ఓవర్లోడ్ తో రావడము, మోర్ దెన్ హైట్ ఆఫ్ రిక్వైర్డ్ కి రావడం కానీ ఇటువంటి ఉండొచ్చు యాక్చువల్ గా. సో అదొక కారణం అయి ఉండొచ్చు అండి. మూడోది. నాలుగోది ఇద్దరు డ్రైవర్స్ ప్రాపర్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉన్న రోజు ఇటువంటి యాక్సిడెంట్స్ కావు, జామెట్రిక్ ఫాల్ట్ కానప్పుడు. అందువల్ల ట్రాకింగ్ వ్యవస్థ, ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థకి ఖచ్చితంగా రికమెండ్ చేయాల్సినది రోడ్ సేఫ్టీ వైజ్ నేను రికమెండ్ చేస్తాను. అయితే ఇక్కడ ప్రస్తుతం ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ప్రమాదం జరిగిన సమయం కావచ్చు, మీ అనాలిసిస్ ప్రకారం ఇది నిద్రమత్తు లేదంటే అతివేగం కారణంగా అనుకోవచ్చా? లేదంటే మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? ఏ విధంగా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? హరీడ్నెస్ ఆఫ్ ద డ్రైవర్ సైకలాజికల్ బిహేవియర్ అండి ఒకటి. రెండోది హరీడ్నెస్ లో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ రోడ్ కండిషన్ సరిగ్గా లేనప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్ గా చూడాలి. అంటే దీనికి 3 కారణాలు చూడొచ్చు. ఒకటి సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద డ్రైవర్, రెండోది జామెట్రిక్ రైట్ ఆఫ్ వే ఫీచర్ సరిగ్గా లేనప్పుడు జరుగుతాయి యాక్సిడెంట్స్, మూడోది ఈ యొక్క ఓవర్ స్పీడ్ అండి. ఈ 3 కారణాల వల్ల అవుతాయి యాక్సిడెంట్స్. ఇప్పుడు హైవేలో అంటే ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే 20 మంది చనిపోవడం అనేది అత్యంత విషాదకర ఘటన. కానీ క్విక్ రెస్పాన్స్ కూడా దీనికి కొంత ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. సో హైవేలో అతి దగ్గరగా ఉన్న అంటే కొన్ని కిలోమీటర్ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కానీ లేదంటే పోలీస్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తే బెటర్ అంటారా భవిష్యత్తులో ప్రాణాలు కాపాడుకోవడానికి? ఎస్ అండి. ట్రామా సెంటర్స్, తర్వాత ఈ హాస్పిటల్ అటాచ్మెంట్స్ అనేది గవర్నమెంట్ పాలసీ, సేఫ్టీ పాలసీలో ఉంది. అలాంగ్ ద హైవేస్ ఉన్నాయండి. యాక్చువల్లీ అలాంగ్ ద హైవేస్ ఉన్నాయి కానీ అది మరి సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అనుకుంటా బహుశా. యాక్చువల్గా ఉన్నాయండి అవి. అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా రియాక్ట్ అవ్వాలనేది
ఉంది, పాలసీలో ఉందండి అది. ఒకటి మీరు రోడ్డు భద్రతా నిపుణులు కాబట్టి ఇప్పుడు మనం తాజాగా వచ్చినటువంటి ఒక అప్డేట్ చూస్తా ఉన్నాం మనం సెంట్రల్ పరంగా. అంటే బీటీవీ పద్ధతిలో ఏర్పాటైన రోడ్లపైన సంవత్సరంలో ఎక్కువ ప్రమాదాలు జరిగితే ఆ నిర్మించినటువంటి ఇంజనీర్లకి జరిమానా వేస్తామని కూడా ఒకటి వస్తా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదే అండి, అంటే ఇది ఆపరేషన్ మెయింటెనెన్స్ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ లో ఉన్న లోపాలని క్యాలిబ్రేషన్ మోడ్ లో ఖచ్చితంగా చెక్ చేయాలండి. అది చేయడం లేదు మన వాళ్ళు. చేసి ముందుకు తీసుకొస్తే మంచిదండి ఇది ఉద్దేశం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు రోడ్డు ప్రమాద ఘటన మరొక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకు వెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో 20 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 నెలల చిన్నారి, తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులున్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో కంకరలో కూరుకుపోయిన 15 మందిని స్థానికులు బయటకు తీశారు. ఘటనా స్థలిలో 3 జేసీబీల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో హృదయ విదారక వాతావరణం కనబడుతోంది.